నమస్తే, వెల్కమ్ టు మూవీ చిట్ చాట్. ఎస్, మూవీ చిట్ చాట్లో మనకి స్పెషల్గా రాజు గారి కోడి పలావ్. ఎస్, ఈ టైటిల్ కోడి పలావ్ ఏంటి, అసలు రాజు గారు ఏంటి, సో ఈ విశేషాలన్నీ తెలుసుకుందాం. అసలు ముందులో మనకి ఫుడ్లో బిర్యానీ అంటే ఒక స్పెషల్ అనమాట, హైదరాబాద్. అందులో ఇంకా స్పెషల్, అందులో రాజుగారి కోడి పలావ్ అంటే అమ్మో చాలా నోరు ఊరిపోతుంది అనమాట. సో సో ఇదంతా ఏంటి, అసలు ఈ టైటిల్ ఏంటి, ఈ విశేషాలు ఏంటి, మూవీ అన్నీ కూడా మనం మాట్లాడదాం. సో ఒక డిఫరెంట్ టైటిల్తో సినిమాని రూపొందించారనమాట. సో టీం అంతా పాటు ఉంది, అండ్ ప్రధానంగా డైరెక్టర్ శివ గారు ఉన్నారు, అండ్ క్రూ మొత్తం ఉంది. సో వాళ్ళతో మనం మాట్లాడదాం, సో మూవీ విశేషాలను కూడా తెలుసుకుందాం. నమస్తే శివ గారు. ఏంటి అసలు ఈ టైటిల్ డిఫరెంట్, రాజు గారికి కోడి పొలం అంటే అచ్చమైన తెలుగు టైటిల్ అంటే నాటు అంటారు కదా, పల్లెటూరులోకి వెళ్ళి మీరు పోస్టర్లో కూడా కోడి అదంతా క్రూ చూస్తే పక్కా పల్లెటూరు కనిపిస్తుంది. అసలు ఏంటి ఆ టైటిల్ వెనుకున్న కథ ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అదే భోజనాల్లో వెరైటీ భోజనం అని కోడి పొలం అన్నట్టు సినిమాల్లో వెరైటీ సినిమా. సో బట్ అగైన్ మీ క్వశ్చన్కి కోడి పొలం బ్యాక్గ్రౌండ్ అడిగారు కదా, ఇది పల్లెటూరు సినిమా కాదండి. యాక్చువల్లీ అంటే ఓన్లీ ఒక స్టోరీ, బ్యాక్ స్టోరీ అంటాం కదా, లైక్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చి ఒక స్టోరీ మాత్రమే పల్లెటూరు సెటప్లో ఉంటుంది. బట్ అదర్వైజ్ రెస్ట్ ఆఫ్ ద మూవీ అంతా అర్బన్ సెటప్లో ఉంటుంది, అంటే టౌన్ సిటీ లైక్ మెట్రోపాలిటన్ సెటప్లో ఉంటుంది. అంటే ఆ పీపుల్, బట్ మూవీ సెటప్ అంతా ఫారెస్ట్ లో. సో ఏంటంటే ఒక 6 ఫ్రెండ్స్, 30s లో ఉన్న ఫ్రెండ్స్, 20s లో అంతే, వీళ్ళందరూ కాలేజ్ లో ఉన్న ఫ్రెండ్స్ అనమాట. 10 years లో వాళ్ళ ఇండివిజువల్ కెరియర్స్ మూవ్ ఆన్ అయ్యి 10 సంవత్సరాల తర్వాత కలిసినప్పుడు ఒక రీయూనియన్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. సో వీళ్ళందరూ ఆల్రెడీ మ్యారీడ్, వాళ్ళ కెరియర్స్ వాళ్ళు ఆల్రెడీ ఎక్కడెక్కడ హై పొజిషన్స్ లో ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ ఒక రోడ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ జరిగే సర్కమ్స్టెన్సెస్ అవి రివీల్ చేయలేము ఆబ్వియస్లీ, బట్ అక్కడ జరిగే సస్పెన్స్ ఉండాలి. రైట్, యా. సో అందులో ఫస్ట్ అసలు కోడి ఒక చికెన్ పట్టుకొని, ఒక లెగ్ పీస్ పట్టుకొని ఒక అమ్మాయి కనిపిస్తుంది, అండ్ అలాగా వెళ్తే ఒక లోన్లీగా ఉన్న ఒక ప్లేస్ లో ఒక వ్యక్తి ఉంటాడు. సో ఇదంతా దీని వెనక అసలు ఏంటి, అసలు మిస్టరీ మిస్టరీ అంటే అది ఏమో కొంచెం రివీల్ చేస్తారేమో. మిస్టరీ రివీల్ చేస్తే టికెట్లు తెగవు. అంటే ఆ రక్తం కూడా పడటం అవన్నీ, అంటే ఏ బ్యాక్గ్రౌండ్ ప్రధానంగా చూసుకుంటాం? బ్యాక్డ్రాప్ ఫారెస్ట్ బ్యాక్డ్రాపే, బట్ మీరు అడిగేది ఎందుకు బ్లడ్ పడి అంటే అఘోరాలు ఏవో మాకు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి టీజర్ లో చూస్తే. కొంచెం రగ్గడ్ ఫీల్ ఉంటుంది, అంటే ఒక రకంగా అర్థం అవుతూనే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. టీజర్ ఇంటెన్షన్ అది మీకు ఆలోచింపు చేసింది కదా. ఖచ్చితంగా చాలా ఆలోచన క్వశ్చన్ ఏదో చూసాము, ఓకే నెక్స్ట్ ఏంటి అలా కాకుండా అట్లీస్ట్ మేడ్ యూ థింక్, కాబట్టి పర్పస్ ఆఫ్ ద టీజర్. సో అసలు అందులో రాజు గారు మెయిన్ టైటిల్ లో రాజు గారి కోడి పొలం. రాజు గారు అంటే ఎవరు అసలు? రాజు గారి ఇందులో క్యారెక్టర్ ఎవరు వేశారు? సో ఆ పోస్టర్ లో కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది, ఆయన ఒక కోడి పట్టుకొని అందరూ మొత్తం సూపర్ గా ఉన్నారు. మళ్ళీ మీరు మాట్లాడుతూ ఇప్పుడు నేహ గారు కదా, నేహ గారు హాయ్. సో ఈ మూవీ ఆఫర్ మీకు ఫస్ట్ ఎలా వచ్చింది, అసలు ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? సో నాకు డైరెక్ట్గా కాల్ చేశారు డైరెక్టర్ సార్, అండ్ నాకు నరేషన్ ఇచ్చారు స్టోరీ గురించి. ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. మొత్తం నరేషన్ చేసేటప్పుడు నేను ఇమాజినేషన్లో వెళ్ళిపోయాను. ఐ వాజ్ ఇమాజినింగ్ ద ఎంటైర్ స్టోరీ. ఇంకా స్టోరీలో ఎలా ఉందంటే ఎమోషన్స్ ఉన్నాయి, రిలేషన్షిప్స్, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, అండ్ దాంతోపాటు సైమల్టేనియస్లీ ఒక స్టోరీ నడుస్తూ ఉంటుంది. సో ఇట్ హ్యాస్ లైక్ గాట్ అ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ అన్ యాక్టర్. సో అలా సాధారణంగా మనకు ఏదైనా వినేటప్పుడు ఓకే చెప్పాలంటే ఒక పాయింట్ మనం బాగా టచ్ చేస్తే ఇది నాకు నడిపిస్తుంది సినిమాలో చేయడానికి హోప్ అనిపిస్తుంది. సో ఆ పాయింట్ ఏంటంటే చెప్పే విధానం నచ్చిందా, కథ బలం? అండ్ ఆ పాయింట్ యాక్చువల్లీ నా క్యారెక్టర్ నేను ప్లే చేస్తున్నా కదా, ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. సో మీ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ ఉంటుందని మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. యాక్చువల్లీ అన్ని క్యారెక్టర్స్ దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ వెరీ యూనిక్ గా డిజైన్ చేసి ఉన్నాయి. అండ్ ఎవ్రీ క్యారెక్టర్స్ కి మీరు ఎక్కడో చూసుంటారు మీ లైఫ్ లో. సో దగ్గరగా ఉంటాయి, అంటే మనకి ఎక్కడో రిలేటెడ్ ఉంటాయి. మీరు కూడా ఉండొచ్చు, మీ పక్కన వాళ్ళు కూడా ఉండొచ్చు, ఎవరు కనెక్ట్ అవుతారు దీనికి. అభిలాష్ గారు హాయ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. మీరు? నేను చాలా బాగుంటుంది. మీరు మాట్లాడుతుంటే ఇంకా నాకు కోడి పొలం తినాలనిపిస్తుంది. ఇప్పుడు మొదలు పెట్టాం కాబట్టి సో వీకెండ్ లో మనం ఎంజాయ్ చేయొచ్చు, పర్వాలేదు. ఫస్ట్ అసలు మీ ఆఫర్ ఎలా వచ్చింది? అంటే డైరెక్టర్ గారితో మీకు ఏమైనా ముందు ఏమైనా ప్రయాణం ఉందా, లేకపోతే ఎలా అసలు ఆఫర్ ఎలా వచ్చింది? ప్రయాణం అంటే ఏం లేదు, బట్ ఇంకా ఇండస్ట్రీ అన్నాక కొంచెం కాంటాక్ట్స్, రిఫరెన్సెస్ ఇవన్నీ వస్తాయి కదా, మనం ముందు చేసిన ప్రాజెక్ట్స్ లో రిఫరెన్స్ అవన్నీ వస్తాయి కదా. అలా శివగారి నంబర్ నాకు వచ్చింది, దట్ తను యాక్టర్స్ కోసం చూస్తున్నారు, ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నారని చెప్పి.
సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను తనని కాంటాక్ట్ చేయడం అండ్ కలవడం జరిగింది. అది జరిగినప్పుడే ఇంకా తను నాకు ఆ మీటింగ్లోనే తన ఆడిషన్ తీసుకోవడం, తర్వాత స్టోరీ నరేట్ చేసి ఇంకా ఇదంతా ఒక ప్రాసెస్ లాగా యాజ్ యూజువల్ ప్రీ ప్రొడక్షన్ ఇంకా కాల్ చేస్తే ఈవినింగ్ కన్ఫర్మ్. మధ్యాహ్నం కూడా కాదు, ఈవినింగ్ కాల్ చేశాను 8 2 hours లో మీరు సో దట్ ఈస్ వాట్ అండి. నేను ఆల్మోస్ట్ ఏ ఇంటర్వ్యూలో అడిగిన కరెక్ట్ చేశారన్నమాట. కాల్ కాదు, ఇంటికి వచ్చారు. నేను ఇంటికి వెళ్ళాను అరౌండ్ 7 o'clock అట్లా వెళ్ళాను అండ్ ఆల్మోస్ట్ ఒక 1.5 hour అట్లా స్పెండ్ చేసి నేను మళ్ళీ బ్యాగ్ ఇంటికి వచ్చాకల్లా మధ్యలో మాట్లాడేసాము అండ్ ఇట్ వాస్ కన్ఫర్మ్. అండ్ షూటింగ్ కూడా మేము చెప్పాలని చాలా ఇంటర్వ్యూస్లో కానీ అక్కడ కూడా చెప్పున్నాను, ఇంత ఫాస్ట్గా జరిగిన ఏకైక ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే అండి. లిటరల్లీ నవంబర్ ఫస్ట్ వీక్ ఆర్ మేబీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫస్ట్ వీక్ ఆఫ్ ఒక మంత్లో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ అంటే క్యాస్టింగ్ కానీ ఇది అయ్యి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 20-25 daysలో మేము షూట్కి వెళ్ళిపోయినాం. అంటే అంత బ్యాక్గ్రౌండ్ వర్క్ తను చేస్తున్నారు ఆల్రెడీ. ఎందుకంటే క్యాస్టింగ్ కమ్స్ లాస్ట్ అండి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. కానీ దానికంటే ముందు కావాల్సిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కానీ, స్టోరీ బోర్డ్ కానీ, దాని ఎలాంటి లొకేషన్స్ కావాలి, నాకు ఎలాంటి కాస్ట్యూమ్స్ కావాలి, సో ఎవ్రీథింగ్ వాస్ ప్రీ ప్లాన్. ఏం కావాలో పెట్టుకున్నారు కానీ ఎవరితో కావాలని ఆ డ్రెస్ కి ఒక మనిషిని తర్వాత కాదు సార్, అదే ఫస్ట్ తను అంతా ఒకటి మొత్తం రెడీ చేసుకున్నారు, అప్పుడు ఆ మనిషిని తీసుకొచ్చి అందులో ఫిట్ చేశారు. అంటే మీరు కొలతలు కూడా ముందే స్ట్రక్చర్స్ కూడా అన్ని సూపర్. అండ్ మీ వర్క్ అంటే ఇప్పుడు మీరు ఇంత చెప్పేశారు కాబట్టి సో వీళ్ళని ప్రధానంగా తీసుకోవడానికి క్యారెక్టర్ అంటే మీరు ఆల్రెడీ సూట్ రెడీ చేసుకున్నారు, సూట్ సరిపోయేలా వీళ్ళు ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రొఫైల్ చూసినప్పుడే తెలిసిపోతుంది అండి. అంటే నీకు సెట్ అవుతాడు, మన టైం ఒక మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం 1 hour అంటే మనం ఆల్రెడీ మన మైండ్ లో ఫిల్టర్ అయిపోతారు. చాలా మంది ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే నాకు చాలా మంది కాల్ చేశారు, వాళ్ళ ఎవరిని ఎంటర్టైన్ కూడా చేయలేదు. అభిలాష్ చూస్తే నాకు సెట్ అవుతాడు ఒక రోల్ కి అని అనిపించింది. సో అందుకే ఆడిషన్. అభిలాష్ మీకు టచ్ అయినట్టు లుక్ ఇమాజిన్ చేసుకున్నాం. వచ్చినప్పుడు చాలా క్యూట్ గా చాక్లెట్ బాయ్ లా వచ్చాడు, నీట్ క్లీన్ షేవ్ చేసుకుని. జస్ట్ బియర్డ్ పెడితే సెట్ అయిపోతాడు అని డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసారు. రమ్య గారు, సో అసలు మీరు ఆల్రెడీ ఛాన్స్ ఎలా వచ్చిందో మాకు చెప్పారు. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది అంటే ఆల్రెడీ చెప్పారు అందరూ కలిసే ఉంటాం. సో మీ క్యారెక్టర్లో బాస్ అని కూడా మాకు ఒక చిన్న హింట్ ఇచ్చారు. సో డిఫరెంట్గా ఏమైనా ఉండబోతుందా క్యారెక్టర్ మీది? మీరు దాన్ని థియేటర్కి వెళ్ళి చూడాలి డెఫినెట్లీ బాస్ లేడీ లాగే ఉంటుంది. కానీ ట్విస్ట్ ఉంటుందా లేదా అనేది మీరు అక్కడ వెళ్ళి నెక్స్ట్ ఇంకోసారి ఇంటర్వ్యూలో మాట్లాడదాం. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి అంటే సినిమా జరిగే టైంలో శివ గారితో ఎలా ఉండదు అంటే డైరెక్టర్గా ఆయన అంటే క్యారెక్టర్ చేస్తూనే మీకు డైరెక్ట్ చేశారు కదా, సో ఆయనతో ఎక్స్పీరియన్స్ అంటే మీన్స్ అతను చూస్తే అలసిపోయేదని అతను మల్టీ టాస్క్ చేసేవారు అనమాట. మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, అతను యాక్టింగ్ చేసుకుంటూ, డైరెక్షన్ చేసుకుంటూ, సో ముందు రాత్రినే మనకు అన్నీ వచ్చేసేది డైలాగ్స్ అన్ని. సో వీ యూస్ టు బి రెడీ ఆన్ అ డైలాగ్ పార్ట్. నాకు అప్పుడు కొంచెం కష్టమైంది బికాజ్ ఐ వాజ్ నాట్ దిస్ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు. ఇప్పుడు దానికోసం అని నేర్చుకున్నాను నేను, సో దట్ ఇట్ షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లమ్ ఆన్ సెట్ అని. అవును, సూపర్ అండి. అసలు మీకు ఫస్ట్ ప్రయత్నంలోనే చాలా ఒక సక్సెస్ఫుల్ క్యారెక్టర్స్ని మీరు పరిచయం చేస్తున్నారు. అంటే మేము మామూలు రెగ్యులర్ డబ్బింగ్ చెప్పేద్దాం అనుకున్నాం కానీ ఈ క్యారెక్టర్ కి తను చెప్తేనే ఆ ఒరిజినల్ ఫ్లేవర్ ఉంటుంది. సో అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే బెంగళూరులో చాలా మంది ఉంటారు. సో అదంతా మనం చూపించాం కానీ సినిమాలో సో అది మీరు చెప్పినట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లాంగ్వేజెస్ కూడా సో ఆ ఇంగ్లీష్ లో ఆ ఫార్మాట్ లో ఉండి డిఫరెంట్ గా తెలుగు కూడా మన మోడరేషన్ చేంజ్ అవుతుంది. కన్నడగా అందుకే ఒక సీన్ అయితే కన్నడలో పూర్తి కూడా తెలుస్తుంది. సో ఇది మనం వాడుకోవచ్చు యాక్చువల్గా. సో నేర్చుకోవాలనేది అంటే కావాల్సని నేర్చుకున్నాను బికాస్ కర్మ భూమి అన్నప్పుడు అక్కడ ఉంటే ఇప్పుడు నెక్స్ట్ నాకు తమిళ్ వస్తే నేను డెఫినెట్ గా తమిళ్ కూడా నేర్చుకోవాలి. సో మీ క్యారెక్టర్ ఏం చేస్తే అది మన ఓన్ లాంగ్వేజ్. డెఫినెట్లీ గుడ్ థింగ్ ఆర్టిస్ట్ ఉండాల్సిన మెయిన్ లక్ష్యం ఖచ్చితంగా ఉండాలి. ఐ బిలీవ్ ఇన్ ఇట్. సో అక్కడ నాకు ఇప్పుడు ఎలా కన్నడ వచ్చు మదర్ లాంగ్వేజ్ కాబట్టి, సో ఇక్కడ వచ్చాక ఇక్కడ ఇస్తోంది నాకు ఫేమ్ ఇస్తోంది, నేమ్ ఇస్తోంది అంటే డెఫినెట్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. దట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు లాంగ్వేజ్ మీకు వచ్చినప్పుడు దాని ఫీల్ వేరేగా ఉంటుంది. యూ విల్ అండర్స్టాండ్ ద ఫీలింగ్ ఈవెన్ మోర్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఆల్రెడీ ఒక ఫార్మాట్ చెప్పారమ్మ, ముందు రోజు రాత్రే మాకు సీన్ పేపర్ వచ్చేసి డైలాగ్స్ వచ్చి అది ఇప్పుడు పాత ఫార్మాట్లో ఉండేదంట. అప్పట్లో సీన్లు ఏమైనా వస్తే ముందు రోజు ఇచ్చేసి ఎక్కువగా ఉంటే చూసుకునేది. ఇప్పుడు మాత్రం ఆన్ సెట్లో చెప్తుంటారు. మీరు అంటే అంత ప్రీ ప్లానెడ్గా ముందు అంటే వెళ్ళడానికి ఎక్కడి నుంచి అసలు మీరు డైరెక్షన్ ఎక్కడి నుంచి నేర్చుకున్నారా మెలకువలన్నీ కూడా? నేను ఫిల్మ్ మేకింగ్ చేశాను యూఎస్లో. ఓకే, అంటే స్క్రీన్ రైటింగ్ అండ్ డైరెక్షన్ కోర్స్ చేశాను. సో నాకు అంటే ఆ ప్లానింగ్ ఇంపార్టెన్స్ తెలుసు, అదర్వైజ్ చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ముందే అందుకే మీరు ఇందాక చెప్పినట్టు కాస్ట్యూమ్స్ సహా అన్ని రెడీగా ఉన్న తర్వాత పీపుల్ ఫిట్ చేసాం అంతే. వాళ్ళని ఫిట్ చేసిన 20 days కి షూట్కి వెళ్ళిపోయాం. సో 13 days స్కెడ్యూల్ అక్కడ ఫస్ట్ స్కెడ్యూల్. సో ఆ 13 days లో ఏం షూట్ చేస్తాము, ఏ సీన్ ఎక్కడ షూట్ చేస్తాం అన్ని ముందే మ్యాపింగ్ జరిగిపోయింది.
ఓన్లీ వెదర్ కండిషన్స్ వల్ల ఏదైనా డిలే అయ్యేది తప్ప మా సైడ్ నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అసలు డిలేస్ ఉండేవి కాదు మోస్ట్లీ. సో అందుకే ఒకటి ఏదైనా మిస్ అయితే మళ్ళీ నైట్ ఇంటికి వచ్చి మళ్ళీ ఒకసారి ప్రింటర్ చూసుకొని మళ్ళీ ప్రింట్ అవుట్ అందరికి. సో అందుకనే మీకు కొత్త ఒక స్క్రీన్ ప్లేతో వెళ్ళారనమాట. సో ఇంతకుముందు ఏమైనా ఫిల్మ్స్ ఏమైనా డైరెక్ట్ చేయడం కానీ ఏమైనా చేసి? అంటే నేను యూఎస్ లో థియేటర్ ఆర్టిస్ట్. ఓకే. దాని తర్వాత ఒక కపుల్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ చేశాను. దాని తర్వాత నేను ఒక కపుల్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను. ఇది మెయిన్ ఫీచర్. కౌశల్ గారు, అంటే మీరు ఇందాక చెప్పారు చాలా సినిమాల్లో రవితేజ గారి లాగా మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, చాలా బాగుంది అసలు యాక్చువల్గా. సో అలాంటి మీకు ఆ కిక్ వచ్చే ఆ హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హార్ట్లీ. ఎందుకంటే ఇంత కష్టపడి సినిమా ఒక విజన్ తో ఆయన ఒక పక్కా ప్లాన్ తో వెళ్తున్నారు. అండ్ కొత్త వాళ్ళు తీసుకొని ఒక కంటెంట్ డిఫరెంట్ ఫార్మాట్, అండ్ ఫస్ట్ లో మాట్లాడినట్టే ఫార్మాట్ కూడా డిఫరెంట్ గా మనం ముందు ప్లాన్ చేసుకున్నారు కదా. సో ఇలాంటి సినిమాలు చేసినందుకు అంటే మీకు ఎక్కడైనా ఒక పాజిటివిటీ సినిమా చేసేటప్పుడు అనిపిస్తుంటది? చాలా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అండి. అంటే ఆయన ఇది ఒక కల్మినేషన్ ఆఫ్ ఫోర్సెస్ లాగా. ఇప్పుడు నేను ఎలాగైతే ఇక్కడే ఉంటూ ఇదే ఫీల్డ్ లో ఉంటూ ఎలా అయితే కష్టపడుతూ తప్పిస్తూ ఉన్నానో, ఆయన అక్కడ ఉన్నా, ఆయన యుఎస్ లో ఉన్నా సరే, అక్కడ ఆయన వేరే పనులు చేస్తున్నా సరే, ఆయనలో ఉన్న ఫైర్ అలాగే ఉంచుకొని మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వచ్చి కథ రాసి ఇక్కడే సినిమా తీసి ఇన్ని చేయాలి. పైగా ఒక్క విషయం కాదు, ఈయనైతే మరీ అసలు పని రాక్షసుడు అనాలి. ఆయన నిద్ర లేదు, తిండి లేదు, ఏమీ అసలు పట్టించుకునేవాడు కాదు అనమాట. పైగా ఏంటంటే ఆయన ఫస్ట్ రాసిన దగ్గర నుంచి, ఐడియా వచ్చిన దగ్గర నుంచి మొత్తం రాయాలి, స్క్రీన్ ప్లే రాయాలి, మొత్తం కథ రెడీ చేసుకోవాలి. డైరెక్టర్ అండ్ రైటర్ కదా, అండ్ ఆల్సో యాక్టర్. లొకేషన్ లో ఈయన మొత్తం ఇది చెప్పాలి, షార్ట్ చెప్పాలి, మొత్తం అన్ని కెమెరా యాంగిల్స్, మూమెంట్స్ అన్ని చెప్పాలి, వెళ్ళాలి. మళ్ళీ ఆయన డైలాగ్స్ ఆయన పెట్టుకోవాలి, ఆయన ఫీల్ లోకి రావాలి. మళ్ళీ ఆయన రోల్ కూడా చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది. అంటే జస్ట్ ఊరికే సో చాలా ఎనర్జెటిక్ గా, అది కొంచెం ఖుషి సినిమాలో లాగా కొద్దిగా టైప్ లో ఉంటుంది అనమాట. కొంచెం అక్కడక్కడ కౌంటర్ అక్కడ నుంచి తీసుకున్నట్టున్నారు. ఎనర్జీ అయితే భయంకరం. సో ఆయన చూస్తే మాకు నిజంగా చాలా ఇదిగా ఉండేది. మేం చేసేదానికి అంటే డ్యూరింగ్ ద షూట్ కే మేము ఒకవేళ అంత అలసిపోతే, షూట్ కి ముందు రేపు ఏం జరగాలని, రోజు షూట్ తర్వాత మొత్తం ఆయన. సో ఈ రోజు వరకు మా ఇంట్లో అలాగా ఆ రాజు గారి ఆ పల్వా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ పలావ తిరగడం కదా, ఆయన తినేస్తూ ఈయన తిని కదా ఆయన తినేస్తున్నట్టు. సో చాలా అసలు టైటిల్ నాకు నిజంగా ఫస్ట్ అదే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైటిల్ అసలు ఎప్పుడు అనుకున్నారు మీరు? ముందు కథ రాసుకున్నప్పుడు టైటిల్ పెట్టేసుకున్నారా లేకపోతే 2020 లోనే రాసుకున్నాను? సో కరోనా టైంలోనే మీకు ఉద్భవించింది కదా. బట్ రాస్తాను ఒక 10 days కి ఈ టైటిల్ వచ్చింది నైట్ ఎప్పుడో పడుకున్నప్పుడు. ఇది దొరికితే చాలు ఈ టైటిల్. రమ్య గారు, అసలు ఇండస్ట్రీకి రావడానికి మీకు ముందు అసలు ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు ఇండస్ట్రీకి అంటే జనరల్ గా ఇండస్ట్రీ అనేది అవకాశాలు సంబంధించి కానీ లేకపోతే కొంచెం కష్టంగా ఉంటుందని మనకు వినిపిస్తూ ఉంటుంది. సో మై ల్యాండ్ బేసికలీ బిలాంగ్స్ టు ఆర్ట్ అండ్ ట్రెడిషన్. ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఫ్రమ్ ద ప్లేస్ వేర్ ఐ కమ్ ఫ్రమ్. అండ్ స్కూల్లో కూడా స్కూలింగ్ టైంలో నేను డాన్సింగ్ నేర్చుకోవటం, డాన్స్ చేయటం అదంతా ఎప్పుడూ ఉండేది. కానీ మూవీకి వస్తానని అనుకోలేదు. సో వెన్ ఐ షిఫ్టెడ్ టు బెంగళూర్, అప్పుడు నేను మోడలింగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో అలాగా ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ మోడలింగ్ నాకు కొన్ని మంది అప్రోచ్ అయ్యారు మూవీ కోసం. సో అలాగా టుడే హియర్. సో ఇంతకుముందు ఏమైనా ప్రాజెక్ట్ చేశారు? చేశాను తెలుగులో. సో వన్స్ దే అఫీషియల్ అనౌన్స్ ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. ఓకే. సో మళ్ళీ మాకు మరొకసారి పరిచయం అవుతారు. తెలుగులోనే నేను మాక్సిమం. సో ఇంతకుముందు తెలుగు కంటే ఇంకా అంటే ఆల్రెడీ మీ మదర్ టంగ్ లో ఏమైనా చేశారా? చేశాను కొన్ని. సో soon they'll come out, I hope. సో అన్ని రెడీగా ఉన్నాయి, బట్ ఇదైతే మాత్రం ముందు మాకు పలావ్ తినిపించడానికి ఆల్రెడీ. సో ఇట్ కుక్డ్ ఫాస్ట్. yes అది డైరెక్టర్ గారి వల్ల వచ్చింది అనుకుంటాను నేనైతే మాత్రం. అండ్ సో ఎంత కూల్ గా ఉంటారు, ఇన్ని మల్టిపుల్ ఏమంటారు అంటే క్యారెక్టర్స్ ని, అంటే క్యారెక్టర్ కంటే కూడా క్యారెక్టరైజేషన్స్ మీలోనే ఎక్కువ మీరు ఆకలింపు చేసుకున్నారేమో. అంటే ఆయన చెప్పినట్టు కథ రాసుకోవడం దగ్గర నుంచి, డైలాగ్స్ దగ్గర నుంచి, ఎలా ప్లే చేయాలి, ముందు రోజు రేపు ఎలా అవుతుంది ఏంటి, ఎంత టెన్షన్ ఎన్నో చేసుకున్నారు కదా. ఫైనల్ గా లాస్ట్ డే షూటింగ్ అయిపోయిన రోజు ఎలా అనిపించింది? అమ్మాయి అనిపించిందా, ఫీల్ హ్యాపీ అనిపించింది? తర్వాత ఇంకో టెన్షన్ మళ్ళీ ఎలా ఉంటుందని ఏదో అయ్యింది ఇప్పటికీ అనిపించింది. అదేనండి, ఈ మధ్యన బేసిక్ గా అట్లాగే అయిపోయింది కదండి. ఇప్పుడు మనం కథ రాసుకోవటం, సినిమా తీయటం వరకు ఒక 20-25%, 30% ఆఫ్ ద జాబ్. సినిమా మనకు మొత్తం ఫస్ట్ కాపీ వచ్చేసాక కూడా 30% ఆఫ్ ద జాబ్ డన్, 70% ఇస్ రిలీజ్. ఇప్పుడు నేను నా కెరియర్ లో చూసినది కూడా మంచి మంచి సినిమాలు చేస్తున్నానండి నేను కూడా. కానీ ఏంటంటే మిగతా డైరెక్టర్లు, మిగతా ప్రొడ్యూసర్లు ఈయన చేసినంత ఫైట్ చేయలేదు. అది బయటికి తేవాలి. అది ఒక నాకెలా అనిపిస్తుంది అంటే, డైరెక్టర్ దృష్టి నుంచి చూస్తే అది మనం కన్నబిడ్డ,
దాన్ని తీసుకెళ్లి బయట పడేయటము, చెత్తలో పడేయటం, తీసుకెళ్లి ఏదో యూట్యూబ్ రిలీజ్ చేసుకోవటం, అలా చేసుకోవటం అనేది అది కరెక్ట్ కాదు. మనం దాన్ని కరెక్ట్ గా సాకాలి, సరిగ్గా పెంచాలి, దాన్ని సరైన రీతిలో మనం అందరి ముందుకు తీసుకెళ్ళాలి. సో అది ఆయన చేశారు. చాలా మంది నాకు ఇదివరకు నేను చేసిన సినిమాల్లో డైరెక్టర్లు వాళ్ళు చేయని పని ఆయన చేసి చూపిస్తున్నారు. చాలా మంది కూడా ట్రై చేస్తున్నారు. కనీసం ఇంతవరకు ఇక్కడ వరకు వచ్చేసి సక్సెస్ అయినట్టే కదా. సో అంటే చాలా మంది మీరు చెప్పినట్టు ఓటీటీ కానీ లేకపోతే ఈ ప్లాట్ఫామ్స్ వచ్చాక సినిమాని సరే ఇచ్చేద్దాం అంటే సినిమా షూట్ అయిన తర్వాత కూడా ఓటీటీకి వెళ్ళిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ సినిమాస్, చాలా పెద్ద సినిమాలు కూడా వెళ్ళిపోయి. సో మీరు థియేటర్లోనే అంత ఆయన చెప్పినట్టు అంత పట్టుబట్టి రావడానికి అంటే మీ సినిమా మీద మీకు నమ్మకం అని చెప్పొచ్చా, లేకపోతే అంటే ఏ పాయింట్ మిమ్మల్ని? టూ థింగ్స్ ఉన్నాయండి. ఒకటి థియేటర్కల్ మెటీరియల్ అనేది మాకు మధ్యలో రియలైజ్ అయ్యింది. అంటే విజువల్స్ కూడా గ్రాండ్ గా వచ్చాయి, అలా అనిపించలేదు. సెకండ్ ఏంటంటే ఇప్పుడు ప్రీ రిక్విజిట్ అంటే ఇప్పుడు మ్యాండేటరీ చేశారు. ఓటీటీస్కి వెళ్ళాలంటే థియేటర్ రిలీజ్ ఇంపార్టెంట్, ముందు లేదు, అందుకే డైరెక్ట్ ఓటీటీకి వెళ్ళిపోయి ఇప్పుడు ఎవరైనా థియేటర్కి వెళ్ళి ఓటీటీకి వెళ్ళాలి. ఎస్, ఇంకొకటి నేను మీ పర్మిషన్తో ఒక డైలాగ్స్ చెప్పించుకుందాం అనుకుంటున్నాను. అంటే ఖచ్చితంగా రమేష్ గారు మీ అంత చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు, అండ్ మీరు ఒక భాషను విన్నాను. సో మా కోసం ఒక మంచి డైలాగ్ అంటే బూతులు ఉన్నాయి కదా ఎక్కువ, అంటే బూతులు ఏం తిరిగితే మేము బీఫ్ వేసుకోవాలి. మాక్సిమం బాస్ రెడీ అన్నాను కాబట్టి సో పవర్ఫుల్ గా డైరెక్ట్ గా యాక్షన్ చెప్పమంటే చెప్పేస్తారు ఆయన. సో మీరైతే మాత్రం మంచి లేదు, మీరు భద్రత కాంబినేషన్ చేసినా ఓకే, ఇంకా తిట్టు తప్ప ఏం లేదు. సో వాళ్ళిద్దరు అడగండి. అంటే నీ డైలాగ్ నువ్వు చెప్పేదన్నా మంచిది. లేదు మంచిదే లేదు, అన్ని బూతులే ఉన్నాయి. సో అందులో కొంచెం మంచి బూత్ ఏదైనా ఉంటే చెప్పేసేయండి పని. వద్దులే అంటే అన్ని అలాగే ఉంటాయి, అన్ని అలాగే ఉంటాయి. ఒకటి రివీల్ చేయాలి, ఎందుకంటే అంటే మేము కొత్తగా ఏదైనా మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చెప్పేసి అంటే ఈ లోపు కావాలంటే నేను కౌశల్ గారి దగ్గరికి వెళ్తాను, ఆయన దగ్గర ఆయన సారీ అండ్ కౌశిక్ గారు. ఎస్, మీ నుంచి ఒక డైలాగ్ విన్నాం, అండ్ ఈ లోపు రమ్య గారు ప్రిపేర్ అవుతారు. నేను ప్రిపేర్ కాలేదు యాక్చువల్లీ, నాకే గుర్తులేదు. కునాల్ కౌశిక్ గారు చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు, చాలా స్పష్టంగా చాలా మంచి పదాలు మాట్లాడుతున్నారు. మీ బ్యాక్గ్రౌండ్ ఐ డోంట్ నో, బట్ తెలియదు కానీ చాలా నూజివీడా. ఓకే, సో తెలుగు చాలా స్పష్టంగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ వాయిస్ బాగుంది. డైలాగ్ చెప్పాలండి ఖచ్చితంగా డైలాగ్, ఎందుకంటే మాకు పలవ కొంచెం విందులో ఒక చిన్న టేస్ట్ అన్నమాట, ఒక ఫ్లేవర్ చూపించాలి. ఏం చెప్పొచ్చండి? ఏదైనా చెప్పండి, మీకు ఏం గుర్తు? నాకు గుర్తులేదు, అదే చెప్తున్నా. రాజు నాయుడికి గుర్తులేదు. అంటే చేసే ప్రాసెస్ లో మర్చిపోయారు, అంటే అయిపోయిందని మర్చిపోయారా? ఏంటంటే సిచ్యువేషనల్ అండి, వెళ్తా ఉంటాం కదా, సో ఏదో వచ్చినట్టు అలాగా. అంటే మనకి జనరల్ గా ఒక సినిమా చేస్తా అంటే ఒక సినిమా డైలాగ్ బాగా గుర్తుంటది, కొంచెం హమ్మింగ్ అనిపిస్తుంటది ఎక్కువ ఆ డైలాగ్ రావడం. అంటే ఈయన ఎలా రాశారంటే చాలా సిచ్యువేషనల్ గా రాశారు. అండ్ మాకు కూడా ఎంత ఫ్రీడమ్ ఇచ్చారంటే, ఇప్పుడు మాకేంటంటే ఫ్రేమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తిరగచ్చు, మీ బాడీ లాంగ్వేజ్ మీరు చేయండి, ఈ సీన్ లో ఇది కమ్యూనికేట్ అవ్వాలి, ఈ డైలాగులు రావాలి, అంటే ఇవి కమ్యూనికేట్ అవ్వాలి, మీరు ఈ సీన్ నుంచి సారాంశం ఇది అని చెప్పేసి కెమెరా పెట్టి మమ్మల్ని ఫాలో అయ్యారండి. సో ఆ రకంగా మాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు ఆయన. డెఫినెట్లీ ఆయన డైలాగ్స్ రాసుకున్నారు, కొన్ని చోట్ల పంచులు రాశారు, అన్ని రాశారు. మా ఫ్రీడమ్ అలా ఉండేది. సో ఎగ్జాక్ట్ గా ఏంటంటే మేము ఆ సిచ్యువేషన్ లో ఫ్లో అయిపోయాం. వెళ్ళిన లొకేషన్స్ అలాంటివే, మేము ఉన్న సిచ్యువేషన్స్ అలాంటివే. మాకు నిజంగానే ఎండల్లో తిరిగాము, అక్కడ తిరిగాము, జలగలు కుట్టించుకున్నాం. సో అన్ని బాధలు ఎట్లా ఉంటుందో ఆ సిచ్యువేషన్ లో మేము ఎలా ఉంటామో అలా మాట్లాడేసాం. సో ఎగ్జాక్ట్ గా ఒక స్పెసిఫిక్ కంటి చూపుతో చంపేస్తా లాంటిదో, లేకపోతే మొక్కే కదా అని పీకేస్తే అలాంటివి ఏమి లేవన్నమాట. సో ఒక పంచ్ డైలాగ్ దాని తర్వాత వెంటనే ప్రత్యేకించి డైరెక్టర్ గారు ఇది ఉండాలని కాదు, కథకి ఏం అవసరం అవుతాయో, అంటే ఆ భోజనం వంట బాగా ఆడడం కోసం ఏం అవసరం అయితే అవి వేసారు. అంటే అందరూ ఫ్రెండ్స్ కాబట్టి అలా ఫ్లో లో, ఇప్పుడు నార్మల్ గా ఫ్రెండ్స్ ఎలా ఉంటారు సో అలాగే ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ సిచ్యువేషన్. పులావ్ లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉండాలి, ఏది వేస్తే కరెక్ట్ గా ఉంటుంది అనేదే వేసారు. కానీ సరే దీంట్లో కూడా ఇంకేదన్నా వేద్దాం, బిర్యానీలో వేసేది వేద్దాం, లేకపోతే ఇంకోటి ఏదో వేద్దాం, కొంచెం స్వీట్ జల్లుదాం, అలా ఏమీ లేదు. ఒరిజినాలిటీ రాజుగారి పలావ్ ఎంత బాగా చూపించారు, ఎంత బాగా టేస్ట్, ఆథెంటిక్. రమ్య గారు మీకు అంటే ఈ సీన్స్ చేసేటప్పుడు ఈ సీన్ బాగా కష్టంగా అనిపించింది, లేకపోతే ఈ సీన్ ఫన్నీగా అనిపించే సీన్స్ అంటే ఏదైనా చెప్తారా? బాగా చాలా ఉన్నాయి అలాగా. సో భయమైన సీన్ కూడా ఉన్నాయి కొన్ని, నాకే భయం వేసింది అని చూసి. సో అలాంటిది కూడా ఉన్నాయి అన్నమాట. సో భయం వేసేది కొంచెం ఇట్ వాస్ టఫ్ టాస్క్. సో ఎందుకంటే బేసికలీ డార్క్ సీన్, అది కొంచెం డార్క్ సీన్. సో తను అది కాదు అంటే నిజం లైఫ్ లో అంటే కొత్త కదా, ఇది కూడా యాక్టింగ్ అదంతా కూడా మీకు మీరే భయపడేలాగా చేశారు. అవునవును, సక్సెస్ అయినట్లయితే
సో Yeah. డెఫినెట్లీ Definitely చాలా అంటే మనల్ని మనం చూసినప్పుడు- చూసుకొని భయపడేలాగా చేసామంటే ఇట్స్ గ్రేట్. అది అవును. డైరెక్టర్ గారి ప్రభావం అవ్వచ్చు, మీరు అవును. చేసినటువంటి విధానం కూడా. డెఫినెట్లీ Yes, అంటే మేము ఎవరికి వద్దాం అంటే ఒక యాక్టర్ అనేది మనకి మీరు చాలా సినిమాలు చేస్తున్నారు. సో ఈ లైనింగ్ లో చాలా మంది హీరోస్ మనకి ఉంటారు. సో ఒక ఫేవరెట్ హీరో ఉంటారు. సో వాళ్ళ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం మనం, అంటే ఎదిగే విధానం కానీ. నాకు అన్డౌటెడ్ అండి, నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను సినిమాల్లోకి వచ్చే ముందు కూడా నా సినిమాలకు రావడానికి అన్ని రకాలుగా నాకు అసలు టోటలీ నా చిన్నతనం అంటే చిరంజీవి గారి సినిమా, సచిన్ గారి క్రికెట్, ఈ రెండే నా చిన్నతనం ఒక లైన్ లో. నాకు అది మించి ఇంకేం తెలియదు. ఈ నాట ఆయన పాటారండి. అంతే అంతే క్లియర్, వెరీ క్లియర్, ఇంకేం లేదు. నాకు నేను ఏం నేర్చుకున్నా సరే నాకు ఏమన్నా ఒకవేళ జనం నన్ను చూసి మెచ్చుకుంటున్నారు, నాకు నా నటన నచ్చుతుంది, నేను చేసేది నచ్చుతుంది అంటే ఆయనే కారణం. ఎందుకంటే ఆయనకి నేను ఏకలవ్య శిష్యుడు. అంటే అలా అని చెప్పి నేను మొత్తం మక్కి టు మక్కి దించేటాలు, అనువదించటాలు, ఆయన మేనరిజమ్స్ తెచ్చుకోవటాలు అన్ని కాదు. ఇన్స్పిరేషన్ నాది ఎట్లా ఆయన ఒక సీన్ ఇస్తే, ఇప్పుడు ఏదైనా నాకు ఒక టఫ్ సీన్ ఇచ్చారు, లేకపోతే నేను అర్థం కావట్లేదు, నేను ఆ చిన్న చిన్న న్యూయాన్సెస్ ఎలాగ నేను మేనేజ్ చేయాలని అనుకున్నప్పుడు ఒకవేళ చిరంజీవి గారు చేస్తుంటే ఎలా చేసి, ఎందుకంటే ఆయనకి 150 మూవీస్ డిక్షనరీ ఉందండి మనకి. ఆయన చేయని ఇది లేదు, ఆయన చేయని రసం లేదు, ఏమి లేదు అసలు. సో ఆయన అయితే ఏం చేసేవారు, ఓకే అక్కడ ఒక రిఫరెన్స్ ఉంది కదా, ఓకే ఆయన అలా చేశారు కదా, ఓకే కళ్ళు అలా చేశారు, ఆ లాస్ట్ లో అలా ఎత్తారు. సో మేబీ అదేమన్నా కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఇస్తుందా, అలా చేసి 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 అలాగా మనం చూసుకుంటే అర్థం ముందు చేసుకోవడం. సో ఆయన ఒక డిక్షనరీ నాకు ఫస్ట్ నుంచి చిరంజీవి గారే, అంతే, ఇంకేం లేదు, నో వన్ ఎల్స్. మీకు అలా అంతే ఏమంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటది కదా ఖచ్చితంగా ఒక. ఇప్పుడు present it is definitely Yash who created a tsunami over like our song says. Yes. So because I come from there again, so akkada ani kaadu, he is everywhere now, so everybody knows him. And dan tarvata as a person I like Puneeth Rajkumar, if you recently know. Yes. So ikkada commercial ga in overall I like Allu Arjun, dancing star and stylish star. He is some different aura and style he has. అంటే హీరోయిన్స్ చాలా మంది, అంటే హీరోయిన్స్ అందరండి ఇక్కడ ఆల్మోస్ట్. అనుష్క అంటే యాక్చువల్లీ హీరోస్ అందరూ అని చెప్తారు అనుకున్నారు, మీరు డిఫరెంట్ గా హీరోయిన్స్ కూడా అంటే వీక్, అంటే మాక్సిమం వాళ్ళు మా వాళ్ళనేది నాకు చాలా గౌరవంగా చెప్పుకుంటాను నేను. అనుష్క శెట్టి నుంచి మొన్న వచ్చిన రష్మిక అండ్ ఇప్పుడు వస్తున్న శ్రీలీల వరకు మన సైడ్ నుంచి వచ్చారనేది దానికి నాకు చాలా అనిపిస్తుంది. అంటే మీరు కూడా అలా కనిపించాలని కోరుకుంటున్నాం. మేము కూడా అంటే ఒక పెద్ద హీరో పక్కనే అంటే వీళ్ళంతా అల్లు అర్జున్ గారి పక్కనే కనిపించాలని కోరుకుంటున్నాం. ఎంత ప్రేమగా మీరు వాళ్ళందరినీ వెల్కమ్ చేసి నేను చూశాను. సో హోప్ యు షవ్ ద సేమ్ లవ్ ఆన్. తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి ఏం చెప్తారు? అంటే ఇంతమంది వచ్చారని మీరే చెప్పారు, చాలా మందిని బాగా ఆదరిస్తుందని చెప్పారు. సో మీకు ఎలా అనిపించింది అంటే ఈ సినిమాతో? డెఫినెట్లీ కదా, ఇప్పుడు మాక్సిమం నేను తెలుగులో చేశాను అన్నప్పుడు డెఫినెట్లీ దే ఆర్ వెల్కమింగ్ అస్ విత్ వార్మ్ హార్ట్. డైరెక్టర్ గారు, సో చాలా సినిమాల గురించి మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అంటే మీరు చిరంజీవి గారి గురించి చెప్పారు అండ్ మీకు ఇష్టమైనటువంటి అని చెప్పారు. అసలు ఈ కోడి పలవ విషయానికి వస్తే అసలు మీకు నిజంగా పలవ బాగా ఇష్టమా, లేకపోతే అసలు ఏ స్వీట్ అంటే స్వీట్ తినాలన్నా లేకపోతే బిర్యానీస్ లో ఏది బాగా ఇష్టం? మటన్ ఆర్ చికెన్? బిర్యానీ అంటే చాలా ఉందండి, మన హైదరాబాద్ దమ్ బిర్యానీ ఫేమస్, అదొకటేనా? అంటే నేను చెప్పానని చెప్పారా మీరు? అంటే ఇక్కడ స్టేబుల్ కదా, షాగ్ హౌస్ లో ఆర్డర్ పెట్టుకోవడం ఈజీ. ఫుడ్ లో మీకు బిర్యానీ ఎంతవరకు ఇష్టం? నాకు పులావే మాక్సిమం. అంటే రాజు గారి పులావ్ ఎలాగ ఇష్టం అండి ఇందులో చేసేది? ఇది కాకుండా సో ఇన్ జనరల్ కూడా ఐఎమ్ ఫుడీ, సో నాకు చాలా ఇష్టం. నేను అన్ని ట్రై చేస్తాను, అన్ని మాక్సిమం ట్రై చేశాను. హైదరాబాద్కి వచ్చాకైతే నేను మాక్సిమం బిర్యానీస్ తిన్నాను. సూపర్. మీ ఫేవరెట్ ఫుడ్? నాకు దోశ ఇష్టం అండి. బేసిక్ గా నేను పెద్దగా ఫుడీని కాదు, సో కొంచెం తక్కువ తింటాను. మితంగా అతిగా మాట్లాడినా కూడా మీరు మితంగా మాట్లాడినట్లు అనిపిస్తుంది. అంటే ఫుడ్ కూడా అలాగే ఉంటది అనమాట. దోశ అండి, నాకు దోశ చాలా ఇష్టం. ఫైనల్ గా సినిమాలో నటించడం ఎలా అనిపిస్తుంది అనేది అంటే అయిపోతే, సో సినిమా గురించి ఫైనల్ గా ఏం చెప్తారు అసలు? అంటే ఎంత చాలా కష్టపడి మనం ఇంతవరకు తీసుకొచ్చినట్టు సినిమా తీసుకురావడం ఒకటి, జనాల్లోకి తీసుకెళ్లి సక్సెస్ అవడం అనేది ఒకటి ఇంపార్టెంట్. సో మీరు ఫైనల్ గా అమ్మాని తరపు నుంచి ప్రేక్షకులకి ఏం చెప్తారు? సో బేసిక్ గా మీరు పులావ్ లో ఎన్నో పులావులు తింటారు, ఎగ్ పులావ్ లో మటన్, చికెన్, ప్రాన్స్ డిఫరెంట్. వేరు. అలాగే ఈ మూవీ కూడా అంటే చాలా థ్రిల్లర్స్ చూసారు, కానీ ఈ థ్రిల్లర్ ఇట్స్ డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట. థ్రిల్లర్ లో ఎంటర్టైన్మెంట్ మిక్స్ అవ్వడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్. అది ఈ సినిమాలో సెట్ అయింది. అండ్ మిస్టరీ ఉంటుంది, రోడ్ అడ్వెంచర్, ఇవన్నీ మనం తెలుగులో ఐ థింక్ లాస్ట్ 20 years లో హార్డ్లీ 2 or 3 మూవీస్ మాత్రం చూసాం ఈ టైప్ ఆఫ్ జానర్. సో ఐ థింక్ ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ వాట్ వీఆర్ సీయింగ్ రైట్. అంటే ఇప్పుడు చూస్తున్న సినిమాలు అన్నట్లు నుంచి ఇది ఒక చిన్న డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఆడియన్స్.
అండ్ థియేటర్ సెకండ్ హాఫ్ అయితే ఎంటర్టైన్మెంట్ ఎదిరిపోతుంది. డోంట్ మిస్. సో ఆల్రెడీ హింట్ ఇచ్చారు డైరెక్టర్ గారు. అండ్ రమ్య గారు మీరు చెప్పండి అసలు ఏం చెప్పాలంటే రాజు గారి పలవ ఎలా ఉండబోతుంది, సో మీరు ఎలా వెల్కమ్ చేస్తారనేది మేము అడుగుతున్నాం. ఎలా వెల్కమ్ చేయాలి అంటే అన్ని స్పైసెస్ ఉంటాయి, అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా వెళ్ళి థియేటర్లోనే చూడాల్సిన మూవీ ఇది. ఎందుకంటే ఫారెస్ట్లో చేసాము కాబట్టి ఆ స్ట్రగల్ కానీ ఆ నేచర్ కానీ మీరు పెద్ద స్క్రీన్లో చూస్తేనే దాని ఫీలింగ్ మీకు వస్తుంది. అంటే ఎంత కష్టపడుతున్నా చిన్న మొబైల్లోనో టీవీలోనో చూస్తే ఆ ఫీల్ రాకపోవచ్చు అనేది నా ఫీలింగ్. సో ఖచ్చితంగా అందరూ ఫ్యామిలీతో పాటు వచ్చి థియేటర్లో మూవీ ఖచ్చితంగా చూస్తే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. పలావ్ ఎంజాయ్ చేసినట్టే ఇది కూడా చేస్తారని నేను అనుకుంటున్నాను. మీ మాటల్లో రెండు విషయాలంటే, ఒకటి ఏంటంటే టెక్నికల్ గా కానీ కంటెంట్ వైజ్ కానీ ఇది డెఫినెట్లీ మిమ్మల్ని ఆకట్టుకుంటుందని నేను 100% చెప్పగలను. నేను వేరే చోట చెప్పినట్టు మీ సెల్ ఫోన్ మీరు బయటకు తీసి ఈ 2 గంటల 30 నిమిషాలు అనుకుంటా, ఎగ్జాక్ట్లీ ఎంత నాకు తెలియదు, మీరు ఒక్క 10 నిమిషాలు మాతో ట్రావెల్ చేయండి ఫస్ట్ 10 minutes. ఆ తర్వాత మిగతా 2.5 గంటలు 2 గంటలు 20 నిమిషాలు మీరు సెల్ ముట్టుకోరు. సో అదే కదా ఈ మధ్యన మోస్ట్ ఇంపార్టెంట్, అదే కదా డిస్టర్బెన్స్. సో ఫస్ట్ అది తీశారు అంటే మీరు ఎక్కడో లాగ్ అయింది, మేము కొంచెం ఏదో రకంగా ఫెయిల్ అయ్యామని అర్థం. ఆ విషయం మీకు అసలు ఆ ప్రసక్తి రాదు, మీ సెల్ ఫోన్ ఇంట్లో పెట్టి వెళ్ళిపోవచ్చు. అందుకే అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమా మనం ఎందుకు చూడాలి అంటే యంగ్ టాలెంట్ అండి. ఒకసారి కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళని మీరు ప్రోత్సహిస్తే, ఇప్పుడు మనం విజయ్ దేవరకొండది ఫస్ట్ సినిమా పెళ్లి చూపు చూసాం, థియేటర్ వెళ్ళి చూసాం. ఎందుకు చూసాం? అదే రకంగా నానిది అలా మొదలైంది చూసాం. వీళ్ళందరూ చూసాం, అష్టాచమ్మ అలా మొదలైంది. సో వాళ్ళ ఫస్ట్ స్టార్టింగ్ మూవీస్ అన్ని చూసాం. వాళ్ళు చూస్తేనే ఇప్పుడు వాళ్ళు వాట్ నాని ఈజ్ నౌ అండ్ వాట్ విజయ్ దేవరకొండ ఈజ్ నౌ, దే ఆర్ వాట్ దే ఆర్ టుడే. సో ఆ రకంగా ఈ 2 రకాలుగా మీరు తప్పకుండా మీరు చూడాలి. చూసి మీరు డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు. ఆల్ దట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇస్ ఫస్ట్ 2 shows of our movie to be houseful, and then it will take on its own. That we are pretty confident. చాలా కాన్ఫిడెంట్. సూపర్ అండి. అసలు మెయిన్ కాన్ఫిడెన్స్ డైరెక్ట్ గా ఇందాక మీరు మధ్యలో కవర్ చేస్తారా? అంటే ఇందులో కింద అసలు ఏంటి, అసలు తెలుగు అంటే తెలుగు పాన్ ఇండియానా అసలు ఏంటి అసలు? లాస్ట్ లో అడగదాం అందరూ పాన్ ఇండియా వేస్తున్నారు. నేను కన్ఫ్యూజ్ అయ్యా యాక్చువల్ గా చూసి. తమిళ ఏమో అనుకున్నా, తమిళ్లో తెలుగు నాకు తెలియదు. తర్వాత మళ్ళీ నేను వెనక్కి వచ్చాను, ఇంగ్లీష్ లో వేసాను. సో దట్ క్వశ్చన్స్ ఎవరైనా వస్తే క్లారిఫై అవుతుంది. సో బేసిక్ ఏంటంటే ఏం చేసినా కొంచెం రెగ్యులర్ సీన్ కూడా వెరైటీగా తీయచ్చు. సో నేను ఏం చేసినా ఇక్కడ ఏదైనా మనం చిన్న జోక్, చిన్న వెరైటీ మార్క్ ఉండాలి, చిన్నది ఏదైనా ఒక చిన్న చమత్కారం ఉండాలి అని ట్రై చేస్తూ ఉంటాను. సో అలాగే ఫినిషింగ్ టచ్ దీంతో ఇచ్చాను. విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అందరికి కూడా. అండ్ చాలా మీకు పడే కష్టానికి ప్రతిఫలం. సో ఎప్పుడు వస్తుందో డేట్ కూడా త్వరలోనే వచ్చి మళ్ళీ మనం మరొక ఇంటర్వ్యూలో ఖచ్చితంగా వీలైతే ఖచ్చితంగా కలుద్దాం. సో ఇదనమాట. విష్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది చూసారు కదా రాజు గారి పలవ్. అంటే అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది కాదు కానీ వీణులు విందుగా ఉంటుంది. సో ఇంటర్వ్యూ చూస్తున్నని చెప్పి నాకైతే మాత్రం చాలా అనిపించింది. ఎందుకంటే అర్థమవుతుంది ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ నేను తీసుకుంటున్నాను కాబట్టి. సో ఆ ఫ్లేవర్ నాకు ఆల్రెడీ వస్తుంది. సో ఆ ఫ్లేవర్ మీ వరకు చేరాలి అండ్ సూపర్ సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారు పడే కష్టం త్వరలోనే మన ముందుకు వచ్చి మనల్ని ఏమంటే వీణులు అమ్మాయి హ్యాపీగా ట్రైన్పులు తీసుకొని థియేటర్ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ గుడ్ లక్. అండ్ ఇది మన రాజు గారి పలవ్ టీంతో చిట్ చాట్.